was yours for the taking. Guess I needed a home. But if I'm not mistaken, you were good on your own. హాయ్ వెల్కమ్ టు ఇజెట్ అకాడమీ. ఈ వారం మైక్రోసాఫ్ట్ వాళ్ళు గిట్‌హబ్ కోపైలట్ ఫ్రీ వెర్షన్‌ని ఇంట్రొడ్యూస్ చేసున్నారు. అంతకుముందు ప్రో వెర్షన్ నుంచి వచ్చేది. ప్రో వెర్షన్ మీకు 30 డేస్ ఫ్రీతో స్టార్ట్ చేయొచ్చు. విచ్ ఈస్ $10తో స్టార్ట్ అవుతుంది. ఈ వారం వచ్చేసి వాళ్ళు ఫ్రీ వెర్షన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో మీకు అప్ టు 2000 కంప్లీషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బెటర్ ఏమంటే నాట్ జస్ట్ ఓపెన్ ఏఐతో కాదు, మీకు ఈవెన్ క్లౌడ్ 3.5 సానెట్ కూడా మీకు దీంట్లో ప్రివ్యూ ఎనేబుల్ చేస్తున్నారు. సో మీరు ఫ్రీ దాంట్లో అప్ టు 50 చాట్ మెసేజెస్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు 2000 పర్ మంత్. ఇది మీకు కరెంట్లీ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇది మీకు విఎస్ కోడ్, విజువల్ స్టూడియో, ఎక్స్ కోడ్‌లో ఈ ఎన్విరాన్మెంట్స్‌లో మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం విజువల్ స్టూడియో కోడ్‌లో ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాము. విజువల్ స్టూడియో కోడ్‌లో యూజ్ చేసుకోవడానికి మీరు విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ పర్టిక్యులర్ ప్లగిన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. గిట్‌హబ్ కోపైలట్ ఇవి 2 ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు లైవ్ సర్వర్ అనే ఇంకొక ప్లగిన్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో మనము ఏదైనా ఒక డెమో రన్ చేయాలి అంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను కొత్త ఫోల్డర్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెష్ ఫోల్డర్ వితౌట్ ఫ్రెష్ ఫోల్డర్ ఇది. దీంట్లో ఏమీ ఫైల్స్ అనేది మనం క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ నేను ఆల్రెడీ గిట్‌హబ్ కోపైలట్ ఇన్స్టాల్ చేసున్నాను కాబట్టి ఇక్కడ మీరు టాప్‌లో రైట్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటొచ్చేసి చాట్, ఒకటొచ్చేసి కోపైలట్ ఎడిట్స్. కోపైలట్ ఎడిట్స్ ఏమంటే మీకు మీరేదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందో ఆటోమేటిక్‌గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కోడ్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్క కోడ్ స్నిప్పెట్‌ని కాపీ చేసుకొని పేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే చాట్‌లో అయితే మీకు కోడ్ స్నిప్పెట్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఓన్‌గా వాటిని కాపీ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కోపైలట్ ఎడిట్స్ మనం చూస్ చేసుకున్నాము. సో డెమో పర్పస్ కోసం మనం చాలా సింపుల్‌గా ఒక HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి బిల్డ్ చేద్దాము. నెక్స్ట్ వీడియోస్‌లో మీకు కొంచెం అడ్వాన్స్‌గా వెళ్దాము. బట్ ఇక్కడైతే సింపుల్‌గా HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఒక చిన్న సింపుల్ ప్రాజెక్ట్ ఒకటి చేద్దాము. సో ఒక వెబ్ యాప్ అనేది టాయ్ స్టోర్ యూజింగ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ మేక్ ఇట్ రెస్పాన్సివ్. ఇక్కడ మనము 3.5 సానెట్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బై డిఫాల్ట్ మీకు GPT-4 సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. మీరు దీన్ని మాన్యువల్‌గా చేంజ్ చేసుకోండి. ఇది చేంజ్ చేసిన తర్వాత మీరు గిట్‌హబ్‌లో కూడా ఎనేబుల్ చేసుకోవడానికి గిట్‌హబ్‌లో ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ కూడా ఎనేబుల్ చేసుకుందాం ఒకసారి. క్లౌడ్ 3.5 సో ఇక్కడ చూసినట్లయితే కోడ్‌ని జనరేట్ చేయడం జరిగింది. మీకు index.html, script.js అండ్ CSS ఫైల్స్‌ని క్రియేట్ చేసింది. సో యాక్సెప్ట్. సో ఇప్పుడు ఇది ప్రివ్యూ చూడాలి అంటే ఇక్కడ గో లైవ్ అనే ప్లగిన్ నేను యూజ్ చేస్తున్నాను. సో మీకు కావాల్సిందల్లా గిట్‌హబ్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. స్టూడెంట్స్‌కి, టీచర్స్‌కి. అండ్ మీరు కనుక ఏదైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే మీకు ఈ ప్రో ప్లాన్ అనేది ఫ్రీగా ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఫుల్ స్టాక్ వాడి ఏమైనా డెవలప్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నోడ్.js కానీ ఇవన్నీ కూడా. ప్రజెంట్ మనము జస్ట్ HTML కాబట్టి ఇందులో సింపుల్ డెమో కోసం ఇవన్నీ మనం చేయట్లేదు. ఇంత టైం తీసుకోకూడదు. మేబీ దేర్ సమ్ ఇష్యూ. సో ఇది నేను స్టాప్ చేసి చూద్దాము ఏమైనా ఇంటర్ఫేస్‌లో ఏమైనా చేంజెస్ అయినాయేమో చూద్దాము ఒకసారి. యాహ్! నథింగ్. సో కోపైలట్ ఫ్రీ వెర్షన్ మనకి ఈ వీకే లాంచ్ చేశారు కాబట్టి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు ఒకవేళ కాకపోయినా కూడా కోడ్ జనరేట్ అవ్వకపోతే మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయండి.
మీకు 3.5 అనేది ప్రివ్యూలో ఎనేబుల్ అయింది. కానీ ఓపెన్ ఏఐతో కంపేర్ చేసుకుంటే క్లౌడ్ 3.5 అనేది మీకు బెటర్ క్వాలిటీ కోడ్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మేబీ GPT-4 యూజ్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ దట్ యాజ్ వెల్. సో ఐ స్టాప్ దిస్. సో యూ కెన్ సీ ఈ నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా ఫుల్ స్టాక్ కోడ్ అని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.